శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈ రోజుల్లో చాలా మంది మగపిల్లలు హ్మ్. నపుంసకత్వంతో బాధపడుతున్నారు. చాలా మంది మగపిల్లలు హ్మ్. అమ్మాయిలుగా మారుతున్నారు. హ్మ్. దీనికి ఏ గ్రహం కారణం? హ్మ్. ఒకటి, ఈ నపుంసకత్వం నుంచి మనం బయటపడే మంచి ఫలితాలు తీసుకునే అవకాశాలు ఉంటాయా జ్యోతిష్యపరంగా? అంటే దానికి డిపెండ్స్ అండి. అంటే ఇప్పుడు ఒక్కొక్క దానికి మనం మొదట్లోనే వాళ్ళు 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల మధ్యలో వస్తే ఇలాంటి వాటికి మనకు పరిష్కారం దొరుకుతుంది. ఓకే. ఎందుకంటే ఫస్ట్ పుట్టినప్పుడు ఒక జాతకం, జన్మ జాతకాన్ని మాత్రమే రాస్తామండి. ఓకే. ఎందుకంటే నాకు తెలిసిన విధానం ప్రకారం చెప్తున్నాను. ఒక వ్యక్తికి 12 ఏళ్ళు, ఎందుకంటే ఒక మనిషి జీవితంలో అత్యంత కీలకమైన, విపరీతమైన సంతోషకరమైన జీవితం ఏంటంటే ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి 12 సంవత్సరాలు అయ్యేంత వరకు. ఓకే. అతను ధనవంతుడా పేదోడా అని చూడడు. అవును. ఎక్కడ వాళ్ళ తల్లిదండ్రులు పెట్టిందే వాళ్ళకు బంగారం, అవును. చేసిందే వాళ్ళకి అది. అవును. ఎటువంటి బాధలు బందీలు లేకుండా ఉండే జీవితం అది. ఓకే. అటువంటి వాళ్ళు దేవులతో సమానం. ఉమ్. అందుకేనండి మేము 12 సంవత్సరాల లోపు వాళ్ళకు జాతకాలం చెప్పాము. ఓకే. చెప్తాం డైరెక్ట్. ఉమ్. ఎవ్వరు ఏది అడిగినా 12 సంవత్సరాల లోపటైతే మా దగ్గర తీసుకురాకూడదు. ఓకే. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్కు పుట్టుకతోనే వస్తుందండి. నపుంసకత్వం అనేది పుట్టుకతో కొందరికి ఉంటుందండి, కొందరికి ఉంటుంది. ఉన్నా కూడా కొన్ని చాలా ప్రెషర్స్ అవుతూ ఉంటాయి. ఓకే. నేను ఇందాక చెప్పాను కదా, ఇప్పుడు జనరల్గా ఉన్నప్పుడు ఏ యాంగిల్లో మనం ఆలోచిస్తామో మన మెంటాలిటీ, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన మెంటల్, ఆ మెంటల్ కరెక్ట్గా ఉన్న పరిస్థితిని, చంద్రుడు ఉన్న రాహు ఉన్న పరిస్థితిని బట్టి మనం దాన్ని డిసైడ్ చేయొచ్చండి. చంద్రుడు రాహు, దానికి తోడు ఈ ప్రేతగ్రహం ఒకటి కలిసిందనుకోండి, అక్కడ దెబ్బ పడిపోతుందండి. ఇక్కడ నా పుచ్చకత్వం కంపల్సరీ. ఇప్పుడు ఇక్కడ రాహు మైనస్లోకి వెళ్ళిపోతాడు, చంద్రుడు మైనస్లోకి వెళ్ళిపోతాడు. దాంతోపాటు ఇది కలుస్తుంది. కలిసినప్పుడు అతని మనస్తత్వం అనేది మొత్తం లోలకి అయిపోతుంది. హార్మోన్ బ్యాలెన్స్ ఇన్బ్యాలెన్స్ అయిపోతుంది. అది లగ్నంలో కలుస్తుంది. వాళ్ళకు చూడండి, మీరు ఎప్పుడైనా మీరు నపుంసకుల వాళ్ళ జాతకాలు చూస్తే లగ్నంలో ఈ 3 ఉంటాయండి. మీరు ఎక్కువ శాతం అబ్జర్వ్ చేయండి. ఈ లగ్నంలో ఇది ఉంటుందండి. లేదు అంటే 2వ స్థానం, ధనస్థానంలోకి వచ్చి ఉంటాయి. ఎందుకంటే భార్యాభర్తల మధ్యలో కొందరికి రూపు మార్చరండి, కానీ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ తర్వాత వాళ్ళు ఇక భార్యను ముట్టుకోనోళ్ళు కూడా ఉంటారండి ప్రెషర్తో. అర్థమైందా? కాబట్టి అటువంటి వాళ్ళకి ఏంటంటే ఇది మాంది ఎఫెక్ట్ అనేది ఒకటి ఉంటుంది. గులిక మాంది అనేది ఉంటుంది. దాన్ని మనం అది చేయగలిగితే ఎఫెక్ట్ అనేది పోతుంది. కానీ ఈ జన్మంలో ఉన్న దాన్ని అది ఎప్పుడు 12 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల మధ్య కాలంలో వస్తే మనం చేయొచ్చండి. అది దాటిపోయిందనుకోండి మనకు కష్టం అండి అది. ఎందుకంటే అప్పటికే అది హార్మోన్స్ అనేటివి దాటిపోతాయండి స్టేజ్.